పోప్ జాన్ పాల్ 23 అని ఒక గొప్ప భక్తుడు. పోప్ జాన్ పాల్ 1, పోప్ జాన్ పాల్ 2 అని వారిని పిలుస్తారు కదా. ఈయన 23వ పోప్ జాన్ పాల్ అనే పేరు కలిగిన ఆయన ఎప్పుడు తనకు సమయం దొరికినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి బాధితులకు ప్రార్థన చేయటం, ఆ స్థలానికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయటం ఆ భక్తి కలిగిన దైవ సేవకుడుకున్న చక్కని అలవాటు. ఒకానొక సందర్భంలో ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఒక చిన్న అబ్బాయి గురించి చెప్పారట. సార్, మన హాస్పిటల్లో గాడిన్ అనే 13 సంవత్సరాల చిన్న పిల్లోడు ఉన్నాడు, కొంచెం ఆ బిడ్డ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అని ఆ బిడ్డ విషయాలు చెప్తే ఆ మాట వినటంతో ఓ రకంగా కన్నీళ్లు కాచి, అయ్యో ఈ చిన్న బిడ్డకి ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందో కదా అని ఆ గాడిన్ అనే చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా ఎంతకు ఆ చిన్న బిడ్డ పరిస్థితి అంటే, అమ్మా నాన్న మంచి భక్తి కలిగిన తల్లిదండ్రులు, మంచి భక్తి కలిగిన బీజం కలిగిన వాడు. ఆ భక్తి బీజం కలిగిన తల్లిదండ్రులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు గాడిన్. చెప్పండి, గాడిన్. ఆ బిడ్డ 2 సంవత్సరాల వయసులో మెట్ల మీద ఆడుకుంటున్నప్పుడు ఆ మెట్ల మీద నుండి జర్రున జారి భయంకరమైన ప్రమాదం జరిగింది. ఓ రకంగా వెన్నుపూస చాలా వరకు పాడైంది. సరే, ఆ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ బాబు పేరు గాడిన్. సుమారుగా 11 సంవత్సరాలు ఆ బాబుకు ట్రీట్మెంట్ చేశారు. స్కూల్ ఎట్లుంటుందో తెలియదు, ఓ బంధువుల ఇంటికి వెళ్ళటం ఎట్లుంటుందో తెలియదు, స్నేహితులకి ఇంటికి ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ అబ్బాయి బ్రతుకంతా 11 సంవత్సరాలు హాస్పిటల్లో రకరకాల ట్రీట్మెంట్లు చేసి మొత్తానికి 13వ ఏట ఆ బిడ్డ తన కాళ్ళతో నడవగలిగేటట్లుగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అద్భుతం, ఇక బాగైపోయాను, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా కొడుకేదో వాడి కాళ్ళ మీద వాడు బ్రతుకుతాడని సంతోషంగా ఆ గాడిన్ అనే బాబుని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లే పరంపరలో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మరి ఏం జరిగిందో తెలీదు, మరలా ఆ కారు భయంకరమైన ప్రమాదానికి గురై ఈసారి వెన్నుపూస పూర్తిగా నుజ్జు అయిపోయిందట. అదే హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్లు మొత్తానికి బాడీ అంతా స్కాన్ చేసి జీవితంలో ఈ బిడ్డ నడిచే అవకాశం లేదు. అలాగని భక్తిహీనులు కాదు, దేవుడు ఎవరో తెలియని ప్రజలు కాదు, మంచి భక్తి కలిగిన బిడ్డలు. శరీరం పూర్తిగా నుజ్జు అయిపోయింది, వెన్నుపూస ఇక పనిచేయదు. ఈ బిడ్డ బ్రతుకు దినాలంతా ఇక బిడ్డకే పరిమితం అవుతాడు, కానీ వెన్నుపూస ప్రపంచంలో ఏ వైద్యుడు బాగు చేయలేడని చెప్తే ఈ వార్త పోపు గారికి చెప్పారు. సరే, తెలుసుకొని ఆ బాబు 4 మాటలు చెప్పి ఆదరిద్దాం, పర్లేదు బాబు ధైర్యంగా ఉండు అని 4 మాటలు చెప్దామని ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళాడట. ఆ 13 సంవత్సరాల చిన్న బిడ్డ పోపు గారిని చూడటంతో సంతోషంగా నవ్వుతూ వందనాలు చెప్పాడట. ఆ మంచం మీద నుంచి లేవబోతా ఉంటే, ప్రయత్నం చేయబోతా ఉంటే, బాబు నువ్వు బాలేదులే, నువ్వు కూర్చో, నేను నీ దగ్గరకు వస్తానని దగ్గరికి వెళ్తే ఏదో తల మీద చేయబెట్టి, దుఃఖపడొద్దు బాబు, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు నేను బాగు అని ఏదో చెప్పబోతున్నాడట. ఆ 13 సంవత్సరాల గాడిన్ పోపు వైపు చూసి, ఫాదర్, నేను నడవలేని స్థితిలో ఉన్నాను అన్న బాధ నాకేం లేదు, వెన్నుపూస పాడైపోయిందన్న బాధ కూడా నాకేం లేదు, అందరికిలాగా చదువుకోలేకపోతున్నాను, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను అన్న బాధ కూడా నాకు లేదు. ఎందుకో తెలుసా, బ్రతికితే ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతాను, ఆ తర్వాత చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్తాను. పరలోక రాజ్యంలో ఎలాంటి అంగవైకల్యంతో కూడుకున్న శరీరంతో నేను బ్రతుకును, చక్కటి ఆరోగ్యం కలిగిన దేహంతో బ్రతుకుతాను. పరలోక రాజ్యంలో దేవుని ముఖాన్ని చూస్తూ లేడి పిల్ల గంతులేసినట్లుగా పరలోకంలో నేను గంతులేస్తాను. ఈ లోకంలో బ్రతికితే 40 ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతాను. నాకు పరలోకపు నిరీక్షణ ఉంది, పరలోకంలో ప్రభువుని చూస్తాను. ఈ మట్టి దేహంతో ఉండేది ఉంటే 20, 30, 40 సంవత్సరాలు ఉంటాను. పరలోకానికి వెళ్ళిన శరీరంతో ఏ వ్యాధి ఉండదో, లేడి పిల్లలాగా పరలోకంలో నేను గంతులేస్తాను. నాకు ఏ బాధ లేదు ఫాదర్,
నా భక్తిని కాపాడుకునేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే ఆ పోపు పెద్ద ఆయన ఆ చిన్న బిడ్డ వైపు చూసి కన్నీళ్లు కారుస్తా, ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పరలోకపు దర్శనాన్ని పోగొట్టుకోలేదే, పరలోకపు మమకారాన్ని పోగొట్టుకోలేదే. ఎంత భక్తి కలిగిన బిడ్డ. శరీరం సాతానుగాడు తూట్లు తూట్లు పొడిచిన ఏం కోల్పోలేదు, పరలోక దర్శనాన్ని కోల్పోలేదే అని అక్కడి నుంచి వస్తూ వస్తూ ఒక మాట అన్నాడు. ఆ బిడ్డను ఆదరించాలని నేను పోతే ఆ బిడ్డ నాకు పరలోకపు దారి చూపించాడు అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆ బిడ్డను ఆదరించడానికి నేను వెళ్తే ఆ బిడ్డ నాకు పరలోకపు దారి చూపించాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. దైవజనమా, తోడేళ్ళ లాంటి సమస్యలు మన బ్రతుకులు ఎదురవుతాయి. పరలోకపు దర్శనాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోవద్దు. యేసయ్య శిలువ మ్రాను మీద అంత దయనీయ స్థితిలో ఉండి కూడా పరలోకపు తండ్రితో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? పరలోకపు తండ్రి వైపు చూసి అంటాడు, నా దేవా నా దేవా నా నేల. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని చేయి పట్టుకునే బ్రతకాలి, దేవుని చేయి పట్టుకునే బ్రతకాలని దేవుని సహచర్యం కొరకే ఆయన ప్రాకులాడాడు. కానీ దైవజనమా, నా శరీరం ఏంటి ఎలా అయిపోయింది, తూట్లు పడిచేరేంటి, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయిందని ఎంత కూడా పరలోకపు తండ్రి మీద వెక్కసపడలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, సర్పంలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే దాని తలకు దెబ్బ తగలకుండా మొత్తం శరీరంతో తోకతో తలను కాపాడుకుంటుంది. నేను నీతో చెప్పే మాట, ఏ పిలుపుతో నువ్వు పిలువబడ్డావో, తోడేళ్ళ లాంటి చీల్చే వ్యక్తులు నీ చుట్టూతా ఉన్నా, గాయపరిచే పరిస్థితులు నీ చుట్టూతా ఉన్నా, సాతానుగాడు నీ శరీరాన్ని నలగగొట్టిన నీ దర్శనాన్ని మాత్రం కోల్పోకుండా పరలోకపు దర్శనాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక.